హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూడండి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ అనే 3 పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఏంట ఫ్రెండ్స్ చెప్పనా? సో ఈ పొజిషన్స్ హైదరాబాద్కి సంబంధించిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పడ్డాయి. సో మీరు గెస్ చేసే ఉంటారు ఫ్రెండ్స్, మన ఛానల్లో హైదరాబాద్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటాము అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఒక మంచి పర్మనెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకు అయితే వచ్చాము. సో పొజిషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, పర్వాలేదు, మరీ ఎక్కువ కాదు. అసలైతే వేకెన్సీస్ అయితే సమ్వాట్ బెటర్ ఎప్పుడు రిలీజ్ చేసేదానికంటే. సో పే లెవెల్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. సో నేను ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చివరి వరకు చూసినట్లయితే. అండ్ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. చాలామంది మాకు తెలంగాణలోనే కావాలి, హైదరాబాద్లోనే కావాలి పర్మనెంట్ జాబ్స్. ఈ పర్మనెంట్ జాబ్స్కి ఇంకా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది. సో ముందైతే మీరు అప్లై అయితే చేసేయండి. మీ ఏజ్ లిమిట్స్ కనుక పొజిషన్స్ ఉంటే, సో ఏజ్ రిలాక్సేషన్స్ దాటితే అయితే మళ్ళీ కష్టం ఫ్రెండ్స్. అందుకోసమే నేను అన్నీ క్లియర్గా చెప్తాను, ఎవరెవరు అప్లై చేయాలి, ఏ ఏజ్ వాళ్ళు, సో అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఇలాంటి అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా షార్ట్స్ రూపంలో కూడా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మేము ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇలా తెలియజేస్తూ ఉంటాము, ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలాగా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కానీ, సో ఇక్కడ ఇలాగా పోల్స్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము, జీకే క్వశ్చన్స్, వాటిని కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెక్ చేద్దాము. సో దీనికి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 16/6/2024 లోపల అప్లై చేసుకోవాలి. ఓపెన్ డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అయితే జూన్లో కానీ జూలైలో కానీ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 90 మార్క్స్కి మీకు జూలైలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి అయితే పడింది. టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి పొజిషన్స్, టెక్నీషియన్ గ్రూప్ సి, ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇదనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ నడుపుతున్న సంస్థ ఫ్రెండ్స్. ఇది మన తార్నాక హైదరాబాద్లో అయితే ఉంది. సో చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ చేయండి, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది చూద్దాము. మీకు రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీ లేదు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ వాళ్ళైతే 1000 రూపీస్ కట్టాలి. మిగతా ఏ కేటగిరీ వాళ్ళైనా 1200 రూపీస్ అయితే పే చేయాలి. ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫీ అని క్లియర్గా చెప్పారు. సో ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ అయినా కట్టాల్సిందే. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏ విధంగానే పే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. సో పొజిషన్స్ అయితే చూద్దాము. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ గ్రూప్ బి ఉంది. నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, మీ ఏజ్ అనేది 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో పే స్కేల్ అనేది లెవెల్ 6 పే చేస్తారు. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 కేటగిరీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ సైన్స్ కానీ, డయటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. అలాగే TA2 అనే ఒక కోడ్ అయితే ఉంది, దానికైతే గ్రూప్ బి పొజిషన్. దీనికి కూడా 30 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 1, ఎస్సీలో 1 అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. TA3 అనే కోడ్కి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అయితే ఉండకూడదు. దీనికి బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, బీఈ బీటెక్ ఇన్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఓబీసీ కేటగిరీకి అయితే ఉన్నాయి. టెక్నికల్
ఒక టెక్నీషియన్ 1 అయితే ఉంది. గ్రూప్ సి పొజిషన్ 2 పోస్టులు అన్‌రిజర్వ్డ్‌లో ఉన్నాయి. దీనికి 12థ్ ఆర్ ఇంటర్మీడియేట్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ 55% మార్క్స్ ఉండాలి. అలాగే అట్‌లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి అయితే ఉండాలి. సో 10+2+1 ప్యాటర్న్ ఆ రూపంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్ దీనికి. సో నెక్స్ట్ టెక్నీషియన్‌లోనే 2 సెకండ్ పొజిషన్ అయితే ఉంది. దీనికి 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 4, ఓబీసీలో 1, ఎస్సీలో 1 అయితే ఉంది. దీనికైతే వచ్చేసి 28 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. దీనికి 12థ్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సైన్స్‌లో చదివి మీకు డిప్లొమా ఇన్ డైటిక్స్ అయితే ఉండాలి. సో 1 ఇయర్ డిప్లొమా చేసిన డైటిక్స్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. సో నెక్స్ట్ టెక్నీషియన్ 1 అయితే ఉంది. సో గ్రూప్ సి పొజిషన్ అయితే ఉంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీలో 1, ఎస్సీలో 1 అయితే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్ అని క్లియర్‌గా చెప్తున్నారు. సో 12థ్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే 1 ఇయర్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చేసి అయితే ఉండాలి. పోస్ట్ కోడ్ 4 అయితే వచ్చేసి టెక్ 4లో టెక్నీషియన్ 1 ఉంది. గ్రూప్ సి పొజిషన్ నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో. సో మీరు వీళ్ళకి కూడా 12థ్ ఆర్ ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్లో పాస్ అయిపోయి డిప్లొమా 1 ఇయర్ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ టెక్నీషియన్ 5లోనే 5th పొజిషన్ ఫ్రెండ్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 28 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. వీళ్ళైతే వచ్చేసి 12th చేసేసి డిప్లొమా ఎలక్ట్రికల్లో ఉండాలి. అలాంటి వాళ్ళు అర్హులైతే అవుతారు. సో నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ అయితే వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 2, ఈడబ్ల్యూఎస్లో 5 అయితే ఉన్నాయి. మీ ఏజ్ అనేది 25 ఇయర్స్ దాటైతే ఉండకూడదు. సో వీళ్ళకి ఏంటంటే 10th పాస్ అయిపోయి సో మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ఫ్రమ్ గవర్నమెంట్ వాటిల్లో అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 10th క్లాస్ చదివి 1 ఇయర్ ల్యాబొరేటరీ అటెండెంట్గా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ల్యాబొరేటరీలో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోమని క్లియర్గా చెప్తున్నారు ఈ పొజిషన్కి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ 1లోనే సో 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 8, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 5, ఎస్సీలో 1 అయితే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 25 ఇయర్స్ దాట ఉండకూడదు. లెవెల్ 1 శాలరీ పే చేస్తారు 7th సిపిసి ప్రకారం. సో వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయిపోయి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యానిమల్ ఫెసిలిటీ. సో ఏవైనా యానిమల్ ఫెసిలిటీస్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు. దీన్ని కూడా గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవద్దని క్లియర్గా చెప్తున్నారు. మీరు యానిమల్ హౌస్లో పని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ప్రతి పోస్ట్కి మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇవి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. TA1కి 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ అలా ఉండాలి. TA2 కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఉండాలి. TA3కి అయితే BE బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో అయితే చేసేదో ఉండాలి లేదా ఐటీలో ఉండాలి. సో దీనికి టెక్నీషియన్ 1కి ప్యాటర్న్ డిప్లొమా కొన్ని డిప్లొమా ఫిజియోథెరపీ, డిప్లొమా డైటిక్స్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్స్, డిప్లొమా లేదా 1 ఇయర్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీ ఏజ్ రిలాక్సేషన్స్ పోస్ట్ కోడ్కి ఎంత ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్కి వర్తిస్తున్నాయి. సో మీకు ఒకవేళ ఏజ్ అయిపోయినా మీ కేటగిరీలో బట్టి ఏజ్ రిలాక్సేషన్ వస్తుందో చెక్ చేసుకోండి. సో ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నార్మల్గా. సో ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోమని క్లియర్గా చెప్తున్నారు. సో స్కీమ్ ఆఫ్ టెస్ట్ అయితే ఎలా ఉంటుందంటే టెక్నికల్ అసిస్టెంట్ దానికి సో 5 టాపిక్స్ అయితే ఉంటాయి సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్కి డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ మార్క్స్ అయితే ఉన్నాయి. టోటల్ 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మోస్ట్లీ అయితే వచ్చేసి రిలవెంట్ సబ్జెక్ట్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ఉంటాయి. నెక్స్ట్ టెక్నీషియన్ కూడా అయితే వచ్చేసి 5 రకాల సబ్జెక్ట్స్ మీద అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ క్వశ్చన్స్. దీనికి కూడా రిలవెంట్ సబ్జెక్ట్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రిలవెంట్ అది వీటి ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా 90 మినిట్స్. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ 10th క్లాస్ కదా, రిలవెంట్ సబ్జెక్ట్ మీద, జనరల్ ఇంటెలిజెన్స్ మీద, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇది కూడా 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ప్రతిదీ అంతే ఉంది ఫ్రెండ్స్, అందరికీ కామన్గా ఉంది సిలబస్. బట్ 10th క్లాస్ వాళ్ళకి టైప్ ఆఫ్ క్వశ్చన్ డెప్త్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో మీకు ఎటువంటి డౌట్ అయితే పడక్కర్లేదు ఫ్రెండ్స్, ఈజీగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ పొజిషన్స్కి, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడో కానీ పడవు.
సో ఇక్కడ చూడండి మొత్తం టెక్నికల్ అసిస్టెంట్ 4 పొజిషన్స్, టెక్నీషియన్ 9 పొజిషన్స్, ల్యాబొరేటరీ అటెండెంట్ 21 పొజిషన్స్ ఇలా వీళ్ళైతే విడుదలైతే చేశారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ని. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది ఇది అనేది. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ లింక్ అని క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఫిల్ అప్లికేషన్, పేమెంట్, ప్రింట్ ఇలా 4 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ ఎప్పుడన్నా మీరు ఐసీఎంఆర్ ఎన్ఐఎన్కి అప్లై చేసినట్లయితే ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అయితే వస్తుంది. సో ఒకవేళ ఎప్పుడు మేము లాగిన్ చేసుకోలేదు అక్క అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్కి వెళ్ళండి. న్యూ యూజర్కి దగ్గర అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఆధార్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్. ఫ్రెండ్స్ నేను రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఏమొస్తుందంటే లాగిన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో పాస్వర్డ్, క్యాప్చర్ అంటే చేసుకుని సైన్ ఇన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నాకైతే ఈమెయిల్ ఐడికి అయితే వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ 2 ఇచ్చేసాను. క్యాప్చర్ అంటే వచ్చేసి సైన్ ఇన్ చేసుకుంటే నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అయితే వస్తుంది. అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్లో ఉండాలి. సో 8 నుంచి 20 మధ్యలో ఉండాలి. ఒక అప్పర్ కేస్, లోయర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో మీరు ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా న్యూ పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టండి. కన్ఫర్మ్ కూడా అదే కొట్టేసి చేంజ్ పాస్వర్డ్కి అయితే చేసేసుకోండి. ఫస్ట్ పాస్వర్డ్ చేంజర్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మీరు కొత్తగా చేంజ్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను రిజిస్ట్రేషన్ టైంలో వచ్చినైతే వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ నో రికార్డ్స్ ఫౌండ్ అయితే వస్తుంది. సో ఫిల్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, ఆ బటన్ అయితే క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది. సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, రిలేషన్ టైప్ ఏంటి, సో అంటే మీరు మీ ఫాదర్ నేము, డాటర్ ఆఫ్ అని చెప్పేసి మా ఫాదర్ నేమ్ రాసుకుంటాను. సో సోషల్ స్టేటస్ ఏంటి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీఎస్ఏ, అన్రిజర్వ్డ్ ఏదైతే మెన్షన్ చేయండి. మీ జెండర్ మెన్షన్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా అని మెన్షన్ చేయండి. సో మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. ఈమెయిల్ ఐడి అవే అయితే వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే మీ ఇయర్ అండ్ మీ మంత్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని డేట్ని సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ సెలెక్ట్ పోస్ట్ అప్లైయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఈ మూడిట్లో. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చేద్దాం అనుకుంటున్నాను. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అడుగుతుంది. ఎస్ అని పెడుతున్నాను. సెలెక్ట్ ద పోస్ట్ కూడా LA1 అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ సెలెక్ట్ డిసిప్లిన్. సో ల్యాబొరేటరీ డిసిప్లిన్ అయితే ఉంది. సో 10th క్లాస్ 50% మార్క్స్ ఉందని చెప్తుంది. సో గ్రాడ్యుయేట్స్ మాత్రం అప్లై చేయద్దని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చెప్పారు. అప్లై ఫర్ నేను అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్యూ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ సివిలియన్ ఎంప్లాయ్ అయితే వస్తున్నారంటే నేను నో అని పెడుతున్నాను. ఆర్యూ ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ ICMR ప్రాజెక్ట్స్లో చేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారంటే నో అని పెడుతున్నాను. మీకు ఏమైనా డిజబిలిటీ ఉందంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటో ఎస్ పెట్టినట్లయితే వాళ్ళ యొక్క డిజబిలిటీని మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను నాకు నో కాబట్టి నో పెడుతున్నాను. అడ్రస్ అయితే వచ్చేసి ఇక్కడ మీ డోర్ నెంబరు, మీ విలేజ్, మీ పోస్ట్ కోడ్, మీ స్టేట్, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్ మెన్షన్ చేయండి. అలాగే మీ SSC నుంచి 10th క్లాస్ డీటెయిల్స్. సో నేమ్ ఆఫ్ ద ఏ బోర్డులో కంప్లీట్ చేశారో, ఏ స్కూల్లో కంప్లీట్ చేశారో అక్కడ స్కూల్ యొక్క అడ్రస్ ఇవ్వండి. మంత్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి మీ రిజల్ట్, మార్క్సా, CGPAనా. సో మార్క్స్ నుంచి CGPAకి కన్వర్షన్ అయితే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో అనేసి. సో ఆ కన్వర్షన్స్ వీడియో ఉంటుంది కదా, అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసుకోండి. పర్సంటేజ్ నుంచి మార్క్స్కి అన్ని CGPA ఎలా కన్వర్ట్ చేయాలని. సో మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. <1 MB PDF సైజ్ అయితే ఉండాలి. అలాగే 20 KB అయితే దాటైతే ఉండకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీ ఫైల్ అనేది 20 KB నుంచి 1 MB మధ్యలో ఉంటే యాక్సెప్ట్ చేసేస్తుంది. ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. సో మీరు ప్రీవియస్గా 1 year అండ్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు కదా ల్యాబొరేటరీ అటెండెంట్కి. సో ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏ పొజిషన్ని, ఏ ఎంప్లాయ్మెంట్ ఉంది, సో శాలరీ ఎంత తీసుకున్నారు అప్పుడు, రీజన్స్ ఫర్ జాబ్ లివింగ్. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. నో అబ్జెక్షన్స్. ఒకవేళ ప్రెజెంట్గా ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ కష్టం కదా ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోండి. దాన్ని కూడా అప్లోడ్ చేయండి. సో ఎక్కడి నుంచి ఎప్పటి వరకు చేశారో
లేదా ప్రజెంట్ చేస్తుంటే అవి మెన్షన్ చేయండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ హైదరాబాద్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర వచ్చేసి మీ ఫోటోని అప్లోడ్ చేయండి. సో 500 లెస్ దెన్ 500 KB అయితే ఉండాలి. సో ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ డిస్క్లైమర్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ప్రివ్యూ అని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా ప్రివ్యూ అయితే వస్తుంది. అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి, చెక్ చేసుకోండి. మీరు కింద వరకు వచ్చి స్టెప్ బై స్టెప్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నా లేదా అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రివ్యూలోనే ఫైనల్ సబ్మిషన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. సో మిస్టేక్స్ సరి చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. సో ప్రజెంట్ ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ఇస్తారో లేదో కూడా తెలియదు. బట్ కాబట్టి 1-2 సార్లు మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, మీ కేటగిరీస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేదా మీ పేరెంట్స్ నేమ్స్లో మిస్టేక్స్ ఉన్నా, మీ అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నా, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏ మిస్టేక్స్ ఉన్నా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర సెంటర్ ప్రిఫరెన్సెస్లో హైదరాబాద్ మెన్షన్ చేసి అదే ఉంటుంది, హైదరాబాద్ అని టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ద ఫామ్ అంటే ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయడం తోటి ఇప్పుడు చూడండి నేను 1000 రూపీస్ పే చేయమని అయితే అడుగుతుంది. సో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబరు ఇవైతే వస్తున్నాయి. సో ఇక్కడ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఏ విధంగా పే చేస్తారు? సో నేను నెట్ బ్యాంకింగ్ SBI ద్వారా పే చేస్తున్నాను. సో 23 రూపీస్ ఎక్స్ట్రా పడుతున్నాయి ఫ్రెండ్స్, సర్వీస్ ఛార్జ్ ప్లస్ GST కలుపుకుని. సో టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి పే నవ్కి అయితే వెళ్తున్నాను. పే నవ్ అని క్లిక్ చేయడం తోటి ఇట్లా రిడైరెక్ట్ అయితే చేస్తుంది నెట్ బ్యాంకింగ్ దానికి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్లో ఏమేమి ఉన్నాయంటే HDFC, SBI, ICICI, మీకు కావాల్సినవి ఏ బ్యాంక్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుని ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కెనరా బ్యాంక్ కావాలంటే సో కెనరా అని టైప్ అయితే చేసుకోండి. సో కెనరా బ్యాంక్ అయితే వస్తుంది. లేదా ఒకవేళ ఏమీ ఒకవేళ కెనరా బ్యాంక్ రిజిస్టర్ లేకపోతే రావట్లేదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను HDFC అని క్లిక్ చేయించుంటే HDFC అయితే వస్తుంది. సో అలా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చెక్ చేసుకోండి. సో మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ద్వారా ఇక్కడ ఇచ్చిన వాటిలో చూసుకొని పే చేయండి. సో ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.